యోగమాయ ఎవరు అనంటే శ్రీకృష్ణుని స్వరూప శక్తి. అంతేకాకుండా శ్రీకృష్ణుడే విశ్వమంతటికి ప్రభువు మరియు యదువంశీయులకు ప్రత్యేకించి ప్రభుగా ఉన్నారు శ్రీకృష్ణుడు. ఈ శక్తుల అన్నిటినీ యోగమాయ ప్రధాన అధికారిగా ఉంది. ఎప్పుడూ అందమైన గోవులతో అలంకరించబడిన కలకలలాడుతున్న బృందావనంలో జన్మించమని శ్రీకృష్ణుడు యోగమాయకు చెప్పారు. వాసుదేవుని భార్యలో ఒకరైన రోహిణి కంసునికి భయపడి యశోదానంద మహారాజుల గృహంలో తలదాచుకున్నది. రోహిణి మాత్రమే కాకుండా ఇతర ప్రజలు కూడా వేరే వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వారిలో కొందరు కొండ గుహాలలో కూడా తలదాచుకున్నారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు యోగమాయతో ఇలాగా చెప్తున్నారు. దేవకి మరియు వాసుదేవుడు కంసుని దగ్గర ఉన్నారు. ప్రస్తుతమున స్వస్వరూపమైన ఆదిశేషుడు దేవకి గర్భంలో ఉన్నారు. కాబట్టి ఆదిశేషుణ్ణి దేవకి గర్భంలో నుండి రోహిణి గర్భముకు మార్చేందుకు ఏర్పాట్లు చేయమని చెప్పారు శ్రీకృష్ణుడు. ఈ ఏర్పాట్లు అయినాక సంపూర్ణ శక్తులతో దేవి గర్భంలోకి ప్రవేశించి స్వయంగా దేవకి మరియు వాసుదేవుల పుత్రుడుగా అవతరిస్తాను అని యోగమాయకు చెప్పారు శ్రీకృష్ణుడు. యోగమాయకు ఇంకేమి చెప్పారు అనంటే